దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారాన్ని, వైద్య సిబ్బందిపై దాడులను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్కు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు విధులకు దూరంగా ఉండనున్నారు వైద్యులు. ఐఎంఏ పిలుపుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేటర్ ఆసుపత్రుల్లో సైతం ఓపీ తాత్కాలిక సేవలు నిలిపివేసి ఆందోళనకు మద్దతు తెలిపారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తాత్కాలిక సేవలను నిలిపివేశారు. ఓపీ సేవలను జూడాలు బహిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎమర్జెన్సీ కేసులను చూస్తున్నారు. అత్యవసర కేసులతో పాటు క్యాజువాలిటీ సర్వీసులు మినహా మిగిలిన అన్ని సేవలకు గైర్హాజరవుతున్నారు. కోల్కతా కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు డాక్టర్లు.